Welcome to CE for CE, that is Commerce Education for Competitive Examinations. So competitive examinations అంటే మనకు తెలుసు ఏపీ సెట్, ఓకే, యూజీసీ నెట్ అండ్ ఏపీపీఎస్సీ డిగ్రీ కాల్ లెక్చరర్స్ అండ్ ఏపీపీఎస్సీ జూనియర్ కాల్ లెక్చరర్స్. సో దీనికి సంబంధించినటువంటి సిలబస్ అంతా కూడా కవర్ చేస్తున్నాము. సో అందులో మనము మార్కెటింగ్ పార్ట్ లో ఉన్నాము ఇప్పుడు. సో మార్కెటింగ్ లో మనము కంప్లీట్ చేసినటువంటి సిలబస్ షేర్ చేస్తున్నాను. యాజ్ ఆఫ్ నౌ ఇప్పటి వరకు మనము డిస్కస్ చేసింది కూడా ఎంతవరకు అంటే మార్కెటింగ్ మేనేజ్మెంట్ లో మార్కెటింగ్ సెగ్మెంటేషన్ వరకు చూసాము. ఓకే, తదుపరి మనకున్నది ప్రోడక్ట్, ప్రైస్, ప్రమోషన్ అండ్ ఛానల్ మేనేజ్మెంట్. ఓకే, దీన్ని 4Ps అంటారు. సో ఇక్కడ కనిపించేది 3 అయినప్పటికీ ఛానల్ మేనేజ్మెంట్ ఇంకొక పీగా మనం వివరణిస్తాం. మనకు తెలుసది, దట్ ఈస్ ప్లేస్. ఓకే, సో ప్రోడక్ట్, ప్రైస్, ప్రమోషన్ అండ్ ప్లేస్ నే ఛానల్ మేనేజ్మెంట్ అని ఇక్కడ అన్నారు. మనము ఈ 4Ps నే మార్కెటింగ్ టెర్మినాలజీలో మార్కెటింగ్ మిక్స్ అన్నాము. ఓకే, సో ఆ మార్కెటింగ్ మిక్స్ అనేది మనకి కాంపిటేటివ్ ఎగ్జామినేషన్స్ కి చాలా ఇంపార్టెంట్. సో ఈ మార్కెటింగ్ మిక్స్ లో 4Ps ఉంటాయి. ఈ 4Ps మనకు తెలిసినటువంటి ఈ ప్రోడక్ట్, ప్రైస్, ప్రమోషన్, ప్లేస్, ఈ 4కి డెప్త్ గా వెళ్తాం. ఓకే, కాన్సెప్చువల్ గా అయితే ఏ మార్కెటర్ అయినా కానీ సో ఈ 4Ps బేస్ చేసుకొని టోటల్ గా తన మార్కెట్లో నిలదొక్కుకోవడమా లేకపోతే కాంపిటీషన్ తట్టుకోలేక పడిపోవడమా జరుగుతుంది. సో మనము మార్కెటింగ్ మేనేజ్మెంట్ చదివే భాగంగా మనం ఏం నేర్చుకోవాలి అంటే, సో ఏపీ ఎంత ప్రభావితం చూపుతుంది అనే దృక్పథంగా నేర్చుకుంటూ, అలాగే మనం ఎలా కాంపిటేటివ్ ఎగ్జామినేషన్ చదువుతున్నాం కాబట్టి ఇన్ డెప్త్ గా ఆబ్జెక్టివ్ గా నేర్చుకోవాలి. ఓకే, సో దానికోసమై నేను రాసినటువంటి నోట్స్ మీకు షేర్ చేస్తూ నేను ఎక్స్ప్లెయిన్ చేయడానికి ప్రయత్నిస్తాను. సో అందరూ జాగ్రత్తగా వినండి. ఎస్, చాలా సింపుల్ కాన్సెప్ట్ అండ్ ఈజీ స్కోర్ చేసుకున్నటువంటి పార్ట్ ఏదైతే ఉందో అది మనం ఆల్రెడీ చెప్పినట్టు మార్కెటింగ్ మేనేజ్మెంట్. సో ఈ మార్కెటింగ్ మేనేజ్మెంట్ లో దాదాపు అన్ని ఈజీగానే ఉంటాయి, బట్ చిన్న లేయర్ మీరు పట్టుకోవాలి. అండర్స్టాండ్? సో దీన్ని మార్కెటింగ్ మిక్స్ స్ట్రాటజీ అని రాశాను. సో మార్కెటింగ్ స్ట్రాటజీ is the complete and well designed plan for attaining the organization goals. So before going to explanation of this statement, I have a question with you. Okay, what is strategy? Okay, so can anybody explain what is strategy? Strategy and enti? You can unmute yourself. Strategy is one of the plans. Okay, one of the long term plans. ప్లాన్ కన్నా స్ట్రాటజీ హైయర్ లెవెల్లో ఉంటుంది. స్ట్రాటజీకి ఒక రకమైనటువంటి అన్ని ప్లాన్ ఉండి దానికి తగ్గ రిసోర్సెస్ కూడా ఉండాలి. ఓకే, స్ట్రాటజీ ఇస్ ఎ లాంగ్ టర్మ్ ప్లాన్, ఓకే, విచ్ హ్యాస్ సఫిషియంట్ రిసోర్సెస్. అండర్స్టాండ్? అప్పుడు అది స్ట్రాటజీ అవుతుంది. మీకు బాగా అర్థం కావాలంటే బాహుబలి సినిమాలో త్రిశూల వ్యూహం అన్నారు కానీ త్రిశూల ప్రణాళిక అనలేదు. ఓకే, వ్యూహం అంటే ఏంటి? మనకి స్పెసిఫిక్ ప్లాన్ ఉండి దానికి సంబంధించిన రిసోర్సెస్ కూడా ఉండాలి, ప్రొవైడ్ చేయగలగాలి. దాన్ని స్ట్రాటజీ అంటారు. స్ట్రాటజీ ఇట్ షుడ్ బి ఏ లాంగ్ టర్మ్ ప్లాన్. షార్ట్ టర్మ్ స్ట్రాటజీస్ ఉండవు. మాట్లాడిన తర్వాత అందరూ అన్మ్యూట్ చేసుకోండి, మ్యూట్కి అయిపోండి, డిస్టర్బెన్స్ వస్తూ ఉంది. ఓకే, సో స్ట్రాటజీ అంటే ఎప్పుడైనా స్ట్రాటజీ అంటేనే ఇట్స్ లాంగ్ టర్మ్ ప్లాన్, దానికి రిసోర్సెస్ ఉండాలి, ప్రొవైడ్ చేయగలగాలి, అప్పుడే స్ట్రాటజీ అవుతుంది. అదర్వైజ్ ఆ స్ట్రాటజీ అనేది నిలబడదు. సో ఇక్కడ మనకి మార్కెటింగ్ మిక్స్ స్ట్రాటజీ అంటే ఈ 4Ps ని బేస్ చేసుకొని ఎవరు ఎంత పెట్టగలుగుతున్నారు ఏంటి, ఇది వాళ్ళ మిషన్ అండ్ విజన్ తో కోఆర్డినేట్ అవుతుందా లేదా అని చూసుకునేదే మార్కెటింగ్ స్ట్రాటజీ. ఓకే, సో ద మార్కెటింగ్ స్ట్రాటజీ ఓకే డిపెండ్స్ అపాన్ ద మిషన్ అండ్ విజన్ ఆఫ్ ది ఫార్మ్. ఇక్కడ అర్థమైందా? మిషన్ అండ్ విజన్. సో మిషన్ అండ్ విజన్ అనేది ఆల్వేస్ లాంగ్ టర్మ్, ఇట్స్ నాట్ ఏ షార్ట్ టర్మ్.
So formulation of marketing strategy consists three main tasks, that is selection the target market, okay, positioning the product, and designing the marketing mix. So in earlier classes we have discussed about target market, okay, positioning the market, and now we are going to discuss designing the marketing mix. సో మనం ఎస్టిపి అని చదువుకున్నాం, సెగ్మెంటేషన్, ఓకే, నెక్స్ట్ టీ అంటే టార్గెటింగ్, పి అంటే పొజిషనింగ్. ఈ మూడు అయిపోయిన తర్వాత ఇప్పుడు మనకి మనకి టార్గెటెడ్ ఆడియన్స్ ఎవరో తెలిసిపోయినారు. ఇక్కడ మనము ఇక మన మార్కెటింగ్ మిక్స్ ని డిజైన్ చేసుకుంటాం, ఎలా ముందుకెళ్ళాలి అని. సో నౌ వీఆర్ గోయింగ్ టు లెర్న్ అబౌట్ మార్కెటింగ్ మిక్స్, విచ్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. అండ్ ఇన్ ఎనీ ఎగ్జామినేషన్ a question may expect from marketing mix. Marketing mix is the combination of the major ingredients of the marketing performance of a firm. సో ఇక్కడ కొంచెం థిక్గా రాసా చూడండి, రెండు సార్లు రెడ్ పెన్ తో కూడా. ఇట్స్ ఎ కాంబినేషన్ ఆఫ్ ది మేజర్ ఇంగ్రీడియంట్స్ ఆఫ్ ది మార్కెటింగ్ ప్రోగ్రామ్ ఆఫ్ ఏ ఫర్మ్. సో మార్కెటింగ్ ప్రోగ్రామ్ లో మేజర్ ఇంగ్రీడియంట్స్ ఏముంటాయి, అవి అవేంటంటే ఇక్కడ చూడండి, ద 4 elements, దట్ ఈస్ ప్రొడక్ట్, ప్రైస్, ప్లేస్ అండ్ ప్రమోషన్ కాన్స్టిట్యూట్స్ ద మార్కెటింగ్ మిక్స్ ఆఫ్ ఏ ఫర్మ్. సో ఈ 4 కలిపితే మార్కెటింగ్ మిక్స్. ఓకే, ఇన్ ఈచ్ ఆఫ్ దీస్ ఎలిమెంట్స్ ఆర్ ఇంగ్రీడియంట్స్ దేర్ ఆర్ సబ్ ఎలిమెంట్స్. ఓకే, సో ఇప్పుడు మనము బేసికల్ గా ఇది ఒక సమ్మరీ లాంటి ఎక్స్ప్లెనేషన్. తర్వాత మనకి ప్రోడక్ట్ గురించి సపరేట్ గా ఒక క్లాస్ పడుతుంది, ప్రైస్ గురించి, అలాగే ప్లేస్ గురించి అండ్ ప్రమోషన్ గురించి అట్లీస్ట్ 2 క్లాసెస్ ఉంటాయి. అంత డెప్త్ గా నేను నోట్స్ రాశాను. సో ఇప్పుడు మీకు జస్ట్ క్రక్స్ ఇక్కడ అందుతుంది మీకు ఈ క్లాస్ లో. సో ఇక్కడ ఇంగ్రీడియంట్స్ అనే దాన్ని మనం వదిలేద్దాం, ఎలిమెంట్స్ అవి. ఓకే, 4 పీస్. ఆ 4 పీస్ లో ఏం సబ్ ఎలిమెంట్స్ ఉన్నాయో ఇక్కడ చూద్దాం. సో ఫస్ట్ ప్రోడక్ట్ లో బ్రాండింగ్, ఓకే, ప్యాకేజింగ్, మోడల్స్, స్టైల్స్, అపీరెన్స్, ఇది ప్రోడక్ట్ లో ఉన్నటువంటి బేసిక్ గా ఉన్నటువంటి ఎలిమెంట్స్. ఇక ప్రైస్ లోకి వస్తే ప్రైస్ లోకి ఏం కావాలంటే ప్రైసింగ్ పాలసీస్, ఓకే, ప్రైసింగ్ స్ట్రాటజీస్, ప్రైసింగ్ మెథడ్స్, ప్రైసింగ్ ఆబ్జెక్టివ్స్. అండర్స్టాండ్? సో ప్రతి దాంట్లో కూడా 1 or 2 కొన్ని ఇంపార్టెంట్ టాపిక్స్ ఉంటాయండి, ఏరియాస్ ఉంటాయి. ఓకే, ఆ ఇంపార్టెంట్ ఏరియాస్ మనం అండర్స్టాండ్ చేసుకుంటే మిగతా అన్ని కూడా మనకి ఈజీగా అర్థమయ్యాయే, మనం డైలీ లైఫ్ లో మనకి తారాసపడేవే. అందుకనే మార్కెటింగ్ సబ్జెక్ట్ చాలా ఈజీ. సో ఎక్కడ టెర్మినాలజీ ఇంపార్టెంట్, ఏది కొంచెము లిటిల్ బిట్ కాంప్లికేటెడ్ టాపిక్ నేను అక్కడ ఎక్స్ప్లెయిన్ చేస్తాను, మిగతాది కొంచెం స్పీడ్ గా కానిచ్చేస్తాను. సో ఎస్, నెక్స్ట్ మనము ప్లేస్ చూసినట్లయితే ఛానల్స్ ఆఫ్ డిస్ట్రిబ్యూషన్, ఓకే, ఛానల్ డిజైనింగ్, సో మార్కెటింగ్ ఇంటర్మీడియటరీస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు. నెక్స్ట్ ప్రమోషన్ విషయానికి వస్తే అడ్వర్టైజింగ్, పర్సనల్ సెల్లింగ్, సేల్స్ ప్రమోషన్ అండ్ పబ్లిక్ రిలేషన్స్. అండర్స్టాండ్? సో ఇక్కడ చూడండి, ద టర్మ్ మార్కెటింగ్ మిక్స్ వాజ్ ఫస్ట్ కాయిన్డ్ బై ఎవరండి, ప్రొఫెసర్ నీలి హెచ్ బోర్డాను. సో ఇది ఎగ్జామినేషన్స్ ఇచ్చారు, బట్ ఇది 2 రకాలుగా ఇచ్చారు కాబట్టి జేమ్స్ కల్లిటన్ అని ఒక దగ్గర, ఇదేమో ఇంకో బుక్ లో ఉన్న రాశారు, బట్ జేమ్స్ కల్లిటన్ ఈస్ ద రైట్ ఆన్సర్. ఓకే, ద అల్టిమేట్ గోల్ ఆఫ్ ద మార్కెటింగ్ మిక్స్ ఈస్ ఏమిటంటే అసలు ఎందుకు ఈ మార్కెటింగ్ మిక్స్ అంటే టు క్రియేట్ అండ్ డెలివర్ స్టాండర్డ్స్ ఆఫ్ గూడ్స్ అండ్ సర్వీసెస్ టు ద కస్టమర్ ఆర్ అల్టిమేట్ యూజర్. అల్టిమేట్ యూజర్ we say that a consumer. సో కన్జ్యూమర్ కి అల్టిమేట్ గా ఏం చేయాలంట, క్రియేట్ అండ్ డెలివరీ స్టాండర్డ్ గూడ్స్ అండ్ సర్వీసెస్, 2 రకాలుగా. ఓకే, ఇక్కడ చూడండి, వాట్ ఈస్ ప్రోడక్ట్? వెరీ గుడ్ డెఫినేషన్ అండ్ వెరీ ఇంట్రెస్టింగ్ డెఫినేషన్ హియర్. A set of physical and psychological attributes that provides want satisfaction to the customer. మీకు డైరెక్ట్ క్వశ్చన్ రావచ్చు అండి. సో అసలు ఏంటి ప్రోడక్ట్ అంటే, ఏ సెట్ ఆఫ్ లేదా ఏ బండిల్ ఆఫ్ అని అంటారు. ఇది ఇంపార్టెంట్ ఇక్కడ ఈ పాయింట్. ఏ సెట్ ఆఫ్ ఫిజికల్ అండ్ సైకలాజికల్ యాట్రిబ్యూట్స్ అంటే లక్షణాలే, ఓకే, దట్ ప్రొవైడ్ వాంట్ సాటిస్ఫాక్షన్ టు ద కస్టమర్. అండర్స్టాండ్? ఇది ఇట్లా. సో అది దాన్ని ప్రోడక్ట్ అంటారు. ఇక్కడ చూడండి, యాట్రిబ్యూట్స్ అన్నారు, దానికి అర్థం ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను ఒక బేకరీకి వెళ్ళి ఒక స్వీట్ తీసుకొని తిన్నాను. సో ఇట్స్ ఫిజికల్
ఐ ఫెల్ట్ వెరీ హ్యాపీ. ఓకే, నెక్స్ట్ ఎగ్జాంపుల్ ఏంటంటే ఒక ఇప్పుడు ఏం నడుస్తుందంటే ఫాగ్ నడుస్తా ఉంది. ఫాగ్ తీసుకెళ్ళి మనం స్ప్రే చేసుకుంటాం. ఉం? మనము ఏం ఫీల్ అవుతాము? దట్ స్మెల్. అండర్స్టాండ్? సో మనకు సాటిస్ఫాక్షన్. ఇప్పుడు చాలా మంది ఎగ్జాంపుల్ గా తీసుకుంటే ఒకరికి నచ్చింది ఇంకొకరు నచ్చదు. బేసికల్ గా ఒకరికి నచ్చిన ఫ్లేవర్ ఇంకొకరు నచ్చదు. సో ఆ స్ప్రే వాసన అనేది ఫిజికల్ కనిపిస్తుందా? కనిపించదు. సో బట్ ఇక్కడ అది కూడా ప్రోడక్టే అంటాం. సో ప్రోడక్ట్ అంటే బోత్ ఫిజికల్ అండ్ సైకలాజికల్. అండర్స్టాండ్? ఇప్పుడు ఇంకా మీకు ఇంకా బాగా అర్థం కావడం కోసం ఇంకొక ఎగ్జాంపుల్ ఏంటంటే కొంతమంది ఐరన్ చేసిన బట్టలే వేసుకుంటారు. అప్పుడు వేసుకుంటేనే వేసుకున్నట్టు ఉంటుంది, లేకపోతే అస్సలు ఇంకా ఇంకా ససేమిరా అంటారు అనమాట. కొంతమంది బైక్ నీట్ గా ఉంటేనే డ్రైవ్ చేస్తారు. లేకపోతే అసలు ఇంకా ఏదో ఉన్నట్టు ఉంటుంది. ఇదంతా కూడా ఏంటి? సైకలాజికల్ యాట్రిబ్యూట్స్. అండర్స్టాండ్? సో ఇక్కడ నేను ఐరన్ గురించి ఎందుకు అంటున్నానంటే ఐరన్ చేస్తే ఆ ఫీల్ వేరు. ఇప్పుడు ఐరన్ చేయించడం అనేది సర్వీస్, అది కూడా ప్రొడక్టే అని చెప్పదలుచుకుంటున్నాను. అది వాట్ ఐఎమ్ ఎస్టాబ్లిషింగ్ ఇన్ యువర్ మైండ్ ఈస్ దట్ ఈస్ ఓకే. సో satisfaction to the customers. When a person is using something for some purpose, this something can be called as product. ఎవరైనా దేనికోసం యూజ్ చేస్తున్నారో దాన్ని ప్రోడక్ట్. సో ప్రోడక్ట్ వేరియబుల్స్, ప్రోడక్ట్ లైన్, ప్రోడక్ట్ మిక్స్, ఈ గురించి చాలా డెప్త్ గా మనం నెక్స్ట్ క్లాస్ చెప్పుకుంటాము. సో మీన్ వైల్ ఇది కంప్లీట్ చేద్దాం. Product line is a group of closely related products, okay, intended for similar purposes and which can be offered to సేమ్ కస్టమర్ గ్రూప్స్. ఇక్కడ ప్రోడక్ట్ లైన్ అనేది చాలా ఇంపార్టెంట్ అండి. ఫర్దర్ గా కూడా మనం రాసిన దాంట్లో ప్రోడక్ట్ లైన్, ప్రోడక్ట్ విడ్త్, ప్రోడక్ట్ డెప్త్ అనే ఒక 3 పదాలు వస్తాయి. సో వీటిని బాగా అర్థం చేసుకోవాలి. సో ప్రోడక్ట్ లైన్ అంటే ఏమంటే గ్రూప్ ఆఫ్ క్లోజ్లీ రిలేటెడ్ ప్రొడక్ట్స్. ఓకే, ఇంటెండెడ్ ఫర్ ఎందుకంట సిమిలర్ పర్పసెస్ అండ్ విచ్ కెన్ బి ఆఫర్డ్ టు సేమ్ కస్టమర్స్ గ్రూప్స్. ఫర్ ఎగ్జాంపుల్ లక్స్, సింతాల్ సోప్స్ బేసికల్ గా మనకి ఈ టాయిలెటరీస్ సంబంధించి యూజ్ చేసే వాటికి సంబంధించి మనం అర్థం కావడం కోసం చాలా ఈజీగా ఉంటుంది అనమాట. అందుకనే నేను చెప్పబోయే ఎగ్జామ్స్ లో కూడా సోప్స్ ఓకే మనం రెగ్యులర్ గా వాడేవే చెప్పదలుచుకుంటాం. ఓకే, అది గమనించండి మీరు. ప్రొడక్ట్ మిక్స్ ఈస్ ద Room టోటల్ में ప్రొడక్ట్ లైన్స్ ఆఫర్డ్ బై ద కంపెనీ. ఓకే, ప్రొడక్ట్ మిక్స్ ఈస్ ద టోటల్ నెంబర్ ఆఫ్ ప్రొడక్ట్ లైన్స్ ఓకే ఆఫర్డ్ బై ద కంపెనీ. ఇక్కడ ప్రొడక్ట్ మిక్స్ అంటే ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఇక్కడ నంబర్ ఆఫ్ ప్రొడక్ట్ లైన్స్ అంటే మీకు చెప్తాను చూడండి. వి హ్యావ్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ సోప్స్ ఇన్ డైలీ ప్రాక్టీస్. ఓకే, సంతూరే తీసుకున్నట్లయితే సంతూర్ వైట్ ఉంది. ఓకే, సంతూర్కి సంబంధించి చిన్నపిల్లల సబ్బు ఉంది. ఓకే, సంతూరు ట్రాన్స్పరెంట్ సోప్ ఉంది. సో సంతూరు రెగ్యులర్ సోప్ ఉంది. ఓకే, సో ఇప్పుడు నేను 4 రకాలు చెప్పాను. ప్రతిదీ లైనే, ప్రోడక్ట్ లైనే. సో రెగ్యులర్ సోపు, వైట్ సోపు, చిన్నపిల్లల సోపు, ట్రాన్స్పరెంట్ సోపు. ఓకే, సో ఈ 4 రకాలు ఉన్నటువంటి ప్రోడక్ట్ లైన్ 1, 2, 3 and 4. సో ఈ ఈ ఈ 4టిని మేనేజ్మెంట్ చేస్తే దాన్ని ప్రొడక్ట్ స్ట్రాటజీ అంటున్నారు. చూడండి ఇప్పుడు మనం చెప్పినటువంటి స్టేట్మెంట్ ఈజీగా అర్థం. ఓకే, సో ప్రొడక్ట్ మిక్స్ అన్నాము. ప్రొడక్ట్ మిక్స్ అంటే ఈజ్ ద టోటల్ నెంబర్ ఆఫ్ ప్రొడక్ట్ లైన్స్ ఆఫర్డ్ బై ద కంపెనీ, దాన్నే ప్రొడక్ట్ మిక్స్ అన్నారు. ఓకే, ఈచ్ గ్రూప్ ఈజ్ ఏ సపరేట్ ప్రొడక్ట్ లైన్ అండ్ ఆల్ ద ప్రొడక్ట్ లైన్స్ కాన్స్టిట్యూట్ ద ప్రొడక్ట్ మిక్స్ ఆఫ్ ఏ కంపెనీ. అండర్స్టాండ్? సో ఈజ్ ఇట్ నెసెసరీ టు ఎస్టాబ్లిష్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ప్రొడక్ట్ లైన్స్? ఐఎమ్ ఆస్కింగ్ యూ, అసలు అవసరం ఉందంటారా? Sir, చెప్పండి, yes sir. ఎందుకని? డిఫరెంట్ టైప్స్ ఆఫ్ నీడ్స్ సాటిస్ఫాక్షన్ చేయడమే కదా సార్ మార్కెటింగ్. ఒక టైప్ ఆఫ్ కస్టమర్స్ ఏ ఉండరు కదా. టేస్ట్ అండ్ ప్రిఫరెన్సెస్ ని బట్టి కూడా మనం దానిలో యాడ్ చేసుకుంటా రావాల్సి వస్తుంది. ఎస్, బికాస్ కస్టమర్స్ ఆర్ నాట్ ఎనీ క్యూ. ఓకే, దే ఆర్ ఓకే అందరూ సో ఐడెంటికల్, దే ఆర్ యూనిక్, సపరేట్ సారీ యూనిక్యూ గా ఉంటారు. దే ఆర్ నాట్ ఐడెంటికల్, ఎవరికి నచ్చినట్టు వాళ్ళు ఉంటారు. సో వాళ్ళ అవసరాలకు అనుగుణంగానే మనము ఎస్టాబ్లిష్ చేయాల్సినటువంటి అవసరం ఉంది. సో అక్కడ ప్రోడక్ట్ మిక్స్ అనేది ఎస్టాబ్లిష్ అయ్యింది. అండర్స్టాండ్?
సో అక్కడ డిజైన్ ప్రొడక్ట్ ఫీచర్స్ ఏంటంటే చూడండి, డిజైన్, ఓకే, ప్యాకేజింగ్, ఓకే, లేబులింగ్. సో దీని గురించి ఒక్కొక్కటి చూద్దాము. డిజైన్ విల్ బి రిఫ్లెక్టెడ్ ఇన్ ఇట్స్ ఫిజికల్ అపీరెన్స్, సైజ్, షేప్, ఓకే, డైమెన్షన్, కలర్, ఫినిషింగ్, ఎట్సెట్రా. Understand? So that is design. We know the definition and we know the clear understanding about design. So I think no need to further explanation. And next coming to packaging. So packaging is a container or wrapper. Okay, చాలా జాగ్రత్త అండి, మీకు చాలా సింపుల్ క్వశ్చన్స్ ఇస్తారు. మీరు డిఎల్ ఎగ్జామినేషన్ కానీ, జేఎల్ ఎగ్జామినేషన్ కానీ, నెట్ సెట్ కానీ ఓ ఆ, చాలా చాలా కాంప్లికేట్ ఇస్తారని అనుకోవద్దు. ఓకే, చాలా సింపుల్ గా ఇస్తారు. ప్యాకేజింగ్ అంటే ఒక వ్యాపర్, ఒక కంటైనర్. ఓకే, ప్యాకేజింగ్ ప్లేస్ ఏ వైటల్ రోల్ ఇన్ ఇన్ఫ్లుయెన్స్ ద కన్స్యూమర్ బిహేవియర్. సో మనం చాలా సార్లు దీనికి సంబంధించినటువంటి వాళ్ళ యొక్క స్ట్రాటజీలో పడిపోతుంటాం, ప్యాకేజింగ్ చూసి కొనేస్తుంటాము, అది ఎవరైనాను. ఓకే, సో ప్యాకేజింగ్ ఈజ్ హ్యావింగ్ కమ్యూనికేటివ్ వాల్యూస్, అది ఒక్కటే ఉంది. అందుకనే ఫిఫ్త్ పీగా చెప్తున్నారు అనమాట. ప్యాకేజింగ్ ని ఫిఫ్త్ పీగా అభివర్ణించేటటువంటి పీ ఏదైతే ఉందో అదేంటంటే ప్యాకేజింగ్. సో ప్యాకేజింగ్ ఈజ్ యాక్టింగ్ యాజ్ ఏ సైలెంట్ సేల్స్ మ్యాన్. ఎందుకంటే ప్యాకేజింగ్ కెన్ స్పీక్ విత్ యూ. అంటే ఎలాగా, ఓహో ఇది ఇలా ఉంది, మనకు కావాల్సినవి ఇక్కడ కనిపిస్తుంది, సో అందుకని నేను ఇది కొనొచ్చా కొనకూడదా, నువ్వు చూసి కొనేస్తాం అనమాట బేసికల్ గా. సో అందుకనే అది సైలెంట్ సేల్స్ మ్యాన్ అన్నారు అనమాట. అర్థమైందా ఎందుకు సైలెంట్ సేల్స్ మ్యాన్ అన్నారు? సో సేల్స్ మ్యాన్ అంటే ఎవరు? మనతో కొనిపించే వాళ్ళు. అంటే ఒక ప్రోడక్ట్ గురించి, తెలియని ప్రోడక్ట్ గురించి మనకి ఎక్స్ప్లెయిన్ చేసి, ఓకే, దాన్ని ఇదిగోని కొనండి అని చెప్పే వాళ్ళు సేల్స్ మ్యాన్ అన్నారు. బట్ ప్యాకేజింగ్ సైలెంట్ సేల్స్ మ్యాన్ అంటే వెన్ ఎవర్ యూ విజిట్ ఏ మార్కెట్ టు పర్చేస్ ఏ ప్రోడక్ట్, సో వెన్ యూ సీ ద ప్రోడక్ట్, ఓకే, you are first of all you are going to read the product, okay, what it is and what are the contents and what is manufacture date and what is color and design, what are the images are there. సో ఇవన్నీ కూడా మనం చూస్తూ ఉంటాము. సో మనం చూస్తున్న దానికల్లా అది ఎక్స్ప్లెనేషన్ ఇస్తున్నట్టే ఉంటుంది మనకి. సో ఓకే, దిస్ ఈజ్ ఓకే అని అనుకుంటాం కదా, అప్పుడు మనం కొనేస్తాము. అందుకనే సైలెంట్ సేల్స్ మ్యాన్ అంటారు. అండర్స్టాండ్? నెక్స్ట్ లేబులింగ్. సో లేబులింగ్ అంటే వెరీ సింపుల్. మనం షర్ట్ కొంటే మనకి వేలాడుతూ వస్తాయి చూడండి, దాన్ని లేబులింగ్ అంటారు ఇన్ సింపుల్ ఎగ్జామినేషన్. ఓకే, సారీ, సింపుల్ ఎగ్జాంపుల్. మనం షర్ట్ కానీ మన డ్రెస్ కానీ కొంటే ఏదైనా ప్రోడక్ట్ సంబంధించి ఒక సపరేట్ ట్యాగ్ ఒకటి వేస్తారు కదా, దాన్ని లేబులింగ్ అన్నారు. కొంచెం డీటెయిల్డ్గా వెళ్తే చూడండి, ఏ లేబుల్ విల్ బి అటాచ్డ్ టు ద ప్యాకేజింగ్. ప్యాకేజింగ్ సంబంధించినటువంటి అటాచ్ చేసేది లేబులింగ్. సో a label normally consists of the information regarding the brand name and major ingredients. సో మనము బట్టలు తీసుకున్నప్పుడు మనకు దానికి సంబంధించినటువంటి సైజు, ప్రోడక్ట్ నేము అండ్ దాన్ని ఎలా ఇస్త్రీ చేయాలి, ఓకే, ఇవన్నీ కూడా రాసి ఉంటాయి చూడండి, దాన్ని లేబులింగ్ అంటారు. సో లేబులింగ్ ఇస్ వెరీ ఇంపార్టెంట్, ఎందుకంటే అది కంపల్సరీగా లేబులింగ్ యాక్ట్ ప్రకారం ఉండాల్సిందే. So date of manufacturing, net weight and any other information which is to be provided to the consumer as per the law of the labeling. Okay, సో అదనమాట. మీరు ఈసారి నుంచి ఏదన్నా కొన్నప్పుడు ఈ 2-3 days లో ఏదో ఒకటి కొంటుంటారు కదా, అప్పుడు లేబులింగ్ గురించి ఒకసారి చూడండి, మీకు అర్థమైపోద్ది. నెక్స్ట్ బ్రాండ్. ఏ బ్రాండ్ ఈజ్ ఏ ప్రోడక్ట్ ఇమేజ్, ఏ వాల్యూ అండ్ పర్సీవ్డ్ క్వాలిటీ. సో ఒక బ్రాండ్ అని అంటాం మనం. ఇప్పుడు వాట్ ఈస్ బ్రాండ్? సో మనకి బాగా నచ్చేసి, ఓకే, దాని క్వాలిటీ బాగుండి ఇది అందరికీ ఏదైనా బాగుంటుంది అంటే దాన్ని బ్రాండ్ అంటారు. అండర్స్టాండ్? సో అది షాప్ అయినా అవ్వచ్చు, ప్రోడక్ట్ అయినా అవ్వచ్చు అండ్ ఎనీథింగ్. సో జెంట్స్కి అయితే రేమండ్స్ క్లాత్ బాగుంటుంది, ఓకే, లివీస్. సో ఇవన్నీ ఏంటి? సో బ్రాండ్, క్వాలిటీ, ప్రైస్, ఓకే, సో కలర్స్, కాంబినేషన్స్, సో ఇన్ని ఉంటాయి కాబట్టి దాన్ని బ్రాండ్ అంటాము. సో ఇన్ ఎకడమిక్స్ we can further understand like this: a brand name is the name or symbol. ఓకే, చూడండి, పేరు కానీ, సింబల్ కానీ, ఆర్ మార్క్, ట్రేడ్ మార్క్స్ కానీ, ఆర్ ఏ నెంబర్ గివెన్ టు ఏ ప్రోడక్ట్ ఫర్ ఇట్స్ ఐడెంటిఫికేషన్, దాన్ని బ్రాండ్ అంటారు. నెంబర్ అంటే ప్రయారిటీస్. ఓకే, సో నేము, సింబల్, ఓకే, ఇక్కడ మార్క్, దాన్ని
మార్క్ ఏ నంబర్. సో దాన్ని బ్రాండ్ అంటారు. సో ఇవన్నీ కూడా ఎందులో ఉన్నాయండి? ప్రోడక్ట్ సంబంధించిందే మనం మాట్లాడుతాం. సో ప్రోడక్ట్ డెఫినేషన్ బై ఫిలిప్ కోట్లర్. సో చివరిలో నేను ఫిలిప్ కోట్లర్ని అసలు ఎక్కడ వదిలిపెట్టట్లేదు చూడండి, ఎందుకంటే ఆయన చెప్పిందే మనకి కాంప్రహెన్సివ్ గా ఉంటుంది, అలాగే ఎగ్జామినేషన్స్ లో కూడా ఆ స్టాండర్డ్స్ ఇస్తారన్న ఉద్దేశంతో ఫిలిప్ కోట్లర్ చెప్పింది ఎక్కడా కూడా వదిలిపెట్టట్లేదు. సో అవి కవర్ చేసుకోవాల్సిందే. సో ఇక్కడ చూడండి, ఏ ప్రోడక్ట్ ఈజ్ ఏ బండిల్ ఆఫ్. ఇక్కడ చూడండి, నేను మీకు స్టార్టింగ్ లో చెప్పినప్పుడు ఒకసారి మీకు వెనక్కి తీసుకెళ్తాను. అక్కడ టెర్మినాలజీ లేకపోయినా కానీ నేను టెర్మినాలజీ ఉపయోగించాను. సో లేటర్ యూ కెన్ వాచ్ మై వీడియో. సో ఇక్కడ అంటే ఇక్కడ ఏ సెట్ ఆఫ్ అని ఉన్న దగ్గర నేను బండిల్ అని ఉపయోగించాను. ఎందుకంటే నేను ప్రిపేర్ అయ్యేటప్పుడు అసలు ఈ పదం ఈయన కోట్లర్ చెప్పిన ఆ, ఇదే మైండ్ లో ఉండిపోయింది. అండర్స్టాండ్? సో అంత ఇంపార్టెంట్. ఏ ప్రోడక్ట్ ఈస్ ఏ బండిల్ ఆఫ్ ఫిజికల్ సర్వీసెస్ అండ్ సింబాలిక్ particulars expected to yield satisfaction or okay benefits to the buyer. సో దాన్ని ప్రోడక్ట్ అంటారు. ఏ ప్రోడక్ట్ ఈజ్ ఏ బండిల్ ఆఫ్ ఫిజికల్ సర్వీసెస్. ఆ రౌండ్ గా పెట్టినవే మీరు బాగా అర్థం చేసుకోవాలండి. ఇలాగా రౌండ్ అప్ చేసిన చూడండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రోడక్ట్ అంటే బండిల్ ఆఫ్ ఫిజికల్ సర్వీసెస్. ఇలా ఇచ్చినప్పుడు మనం మ్యాచింగ్ కూడా పెడతాం అన్నట్లు. ప్రోడక్ట్ ఇచ్చేసి బండిల్ ఆఫ్ ఫిజికల్ సర్వీసెస్ అంటే అది ప్రోడక్ట్, అలా అర్థం చేసుకోవాలి. సో అలాంటి దగ్గర ఇలాంటివి ఉపయోగపడతాయి. మీరు ప్లెయిన్ గా రాసుకున్నారనుకోండి, ఇన్ యువర్ వితౌట్ ఎనీ స్ట్రాటజీ ఆఫ్ యువర్ ప్రిపరేషన్, యూ సింప్లీ ఫర్గెట్ ఆల్ ది థింగ్స్ బికాస్ యూ హ్యావ్ టు కవర్ సో మచ్ ఆఫ్ సిలబస్. సో అందుకని మీరు మర్చిపోయే ప్రమాదం ఉంటుంది. అందుకని ఇక్కడ నేను రౌండ్ ఆఫ్ చేయడము, ఒకటికి రెండు సార్లు బోల్డ్ గా రాయడం, ఇవన్నీ ఎందుకంటే మన మైండ్ కి గుర్తుపెట్టుకోవడం కోసం అంతే. దెర్ ఈస్ నథింగ్ టు టు సే ఎనీథింగ్. ఓకే, సింబాలిక్ పర్టికులర్స్ ఎక్స్పెక్టెడ్ టు, ఎందుకంట ఈల్డ్ సాటిస్ఫాక్షన్. ఓకే, అలాగే లేదా బయ్యర్ కి బెనిఫిట్ పొందడం, దాన్ని ప్రోడక్ట్ అన్నారు. అండర్స్టాండ్? సో ప్రైస్. సో ప్రైసింగ్ డెసిషన్స్ విచ్ ఆర్ టూ కేటగిరీస్. ఒకటి ఫిక్సింగ్ ద బేసిక్ ప్రైస్ ఆఫ్ ద ప్రోడక్ట్, సో ప్రైసింగ్ మెథడ్స్ అంటారు. ఓకే, ఇక్కడేమో నెక్స్ట్ ఏంటంటే మాడిఫైయింగ్ ఎగ్జిస్టింగ్ ప్రైస్, దాన్ని ప్రైసింగ్ స్ట్రాటజీ అంటారు. సో ఇది చాలా ఇంపార్టెంట్. మీకు ప్రైజింగ్ స్ట్రాటజీలో వన్ ఆఫ్ ద బెస్ట్ స్ట్రాటజీస్ బాటా ప్రైస్. ఓకే, బాటా ప్రైస్ ఇస్ సచ్ ఎ గుడ్ స్ట్రాటజిక్ అప్రోచ్. బాటా ప్రైస్ అంటే మీకు తెలుసు కదా, ఒక 100 రూపాయలు అని ఇవ్వడు, డైరెక్ట్ గా 99.99 అంటాడు. అప్పుడు మన మనసు అంతా ఎంత ఉంది? 90 రూపాయలే ఉంటది. 9 రూపాయలు ఏం కాదులే అన్నట్టు ఉంటుంది. ఓకే, ఇప్పుడు చూడండి, ప్రోడక్ట్స్ 1399 ఉంటది, 1400 అని ఉండదు. ఇంకా స్ట్రాటజిక్ ప్రైస్ అంటే 1699 ఉంటుంది. ఓకే, 1500 పెట్టినా కొనరు, 1600 పెట్టినా కొనరు. 1699 అంటే 1600 కదా అని ఫీల్ అవుతాం. ఓకే, ఆ 99 మనం విస్మరిస్తాం. దట్ ఈస్ సైకలాజికల్ ఫీలింగ్. దట్ ఈస్ బాటా ప్రైస్. అలాంటి స్ట్రాటజీస్. అలాగే స్కిమ్మింగ్ ప్రైజింగ్, ఓకే, పెనట్రేషన్ ప్రైజింగ్, ఇవి ఉన్నాయి, అక్కడ మనం డిస్కస్ చేద్దాము. సో యాజ్ ఆఫ్ నౌ ఒక సమ్మరీ ఆఫ్ మార్కెటింగ్ మిక్స్ అనేది. సో ప్లేస్. సో నెక్స్ట్ ప్లేస్. ఇవి ఆర్డర్ మర్చిపోకండి. 4 పీస్. ఓకే, ఫస్ట్ ప్రోడక్ట్, తర్వాత ప్రైస్, తర్వాత ప్లేస్, ప్రమోషన్. మీకు నిమోనిక్ కూడా ఇస్తాను ఎలా చేయాలో అనేది చూద్దాం. సో ఆల్ ద ఇండివిజువల్స్ అండ్ ఇన్స్టిట్యూషన్స్ విచ్ ఆర్ ఫిల్లింగ్ ద గ్యాప్ బిట్వీన్ ద ప్రొడ్యూసర్ అండ్ కస్టమర్. ఇక్కడ మీకు టెర్మినాలజీ చాలా ఇంపార్టెంట్ అండి. ఆల్ ద ఇండివిజువల్స్ అండ్ ఇన్స్టిట్యూషన్స్, ఎవరైనా ఒక మనిషి కానీ ఒక ఇన్స్టిట్యూట్ కానీ వాళ్ళు ఏం చేయాలంట, ప్రొడ్యూసర్ కు అండ్ కస్టమర్ కి మధ్య గ్యాప్ ఫిల్ చేస్తే వాళ్ళని ఏమన్నారు? మిడిల్ మెన్ ఆర్ మార్కెటింగ్ ఇంటర్మీడియట్స్ అంటారు. ఓకే, సమ్ ఆల్టర్నేటివ్ డిస్ట్రిబ్యూషన్ ఛానల్స్ వచ్చేసి ఇక్కడ ఉన్నాయి చూడండి. ఇది నెక్స్ట్, ఇది ఒక రకమైనటువంటి వే ఆఫ్ ప్రెజెంటేషన్. ఆ తర్వాత మీకు నెక్స్ట్ డీపర్ గా వెళ్ళినప్పుడు అక్కడ మీకు ఇంకా బ్రాడ్ ఎక్స్ప్లెనేషన్ ఉంటుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ మిడిల్ మెన్స్ ఎవరు ఉంటారంటే చూడండి, హోల్సేలర్స్ ఉంటారు, డిస్ట్రిబ్యూటర్స్ ఉంటారు, ఓకే, ఏజెంట్స్ ఉంటారు, బ్రోకర్స్ ఉంటారు, రీటైలర్స్ ఉంటారు, ఆక్షనీర్స్ ఉంటారు. వీళ్ళు మిడిల్ మెన్స్. ఓకే, మీ మిడిల్ మెన్స్. వీళ్ళల్లో అసలు ఛానల్స్ ఏ రకాలు ఉంటాయి ఇప్పుడు చూద్దాం. ఓకే, ఇక్కడ ప్రొడ్యూసర్ నుంచి హోల్సేల్, హోల్సేల్ నుంచి రీటైలర్, రీటైలర్ నుంచి కస్టమర్. ఓకే, దీన్ని ప్రొడ్యూసర్ ని పీగా రాస్తున్నానండి ఇక్కడ. ఇది వన్ ఆఫ్ ది మోడ్స్. ఓకే, తర్వాత ఇక్కడ ప్రొడ్యూసర్ నుంచి హోల్సేల్,
హోల్సేల్ నుంచి ఏజెంట్కి వస్తుంది. ఓకే, ఏజెంట్ నుంచి రీటైలర్కి వస్తుంది. ఓకే, ఇక్కడ ప్రొడ్యూసర్ నుంచి డిస్ట్రిబ్యూటర్, డిస్ట్రిబ్యూటర్ నుంచి రీటైలర్, రీటైలర్ తర్వాత కన్జ్యూమర్ ఆర్ కస్టమర్. ఓకే, ఇప్పుడు ప్రొడ్యూసర్ నుంచి డైరెక్ట్ గా కస్టమర్, నో మిడిల్ మ్యాన్, జీరో ఛానల్ అంట. ఓకే, ఇక్కడ చూడండి, ఇది జీరో అయినప్పుడు ఇది ఎన్నో ఛానల్ అవుతుంది? 1 2. ఇదేమవుతుంది? 3 అవుతుంది. 1 2 3. ఇది మళ్ళీ 2 అవుతుంది. అందుకని నేను అనేది ఏంటంటే ఈ డిస్ట్రిబ్యూటర్ అనేది ఇది కొంచెం ఇది ఉండదు బేసికల్ గా, ఇది మనకి బేసికల్ గా ఉండదండి. ఈ మూడు బాగా ప్రాంప్ట్ గా ఉంటాయి. ఓకే, 2 3 0. అండర్స్టాండ్? సో అది ఏమన్నారండి? ప్లేస్. నెక్స్ట్ ప్రమోషన్. ఓకే, ప్రమోషన్ ఈజ్ ఏ కమ్యూనికేషన్ ప్రాసెస్ బిట్వీన్ the producer and customer. This is aimed at stimulating, educating and motivating. చాలా ఇంపార్టెంట్ పదాలు ఇవి. ఓకే, స్టిమ్యులేటింగ్, ఎడ్యుకేటింగ్ అండ్ మోటివేటింగ్. స్టిమ్యులేటింగ్ అంటే మనకు అసలు కొనాలన్న ఆసక్తి ఉండదు, అవసరం, కానీ మనం ఏం చేస్తాము? అడ్వర్టైజ్మెంట్లు అవి ఇవి చూసి ఓకే నాకు ఇది కావాలి, ఓకే ఇది పర్చేజ్ చేయాలి అని మన తాలూకు మైండ్ సెట్ అవ్వడమే స్టిమ్యులేటింగ్, ప్రేరణ అంటారు తెలుగులో. ఓకే, తర్వాత ఎడ్యుకేటింగ్. మనకు ఒక ఒక ప్రోడక్ట్ గురించి తెలియదు, బేసికల్ గా మనకు తెలియదు. అండర్స్టాండ్? సో ఫర్ ఎగ్జాంపుల్, బేసికల్ గా అందరూ ఆండ్రాయిడ్ ఫోన్స్ వాడుతుంటారు. ఎవరైనా మనకు తెలిసిన వాళ్ళు ఎవరైనా ఐఫోన్ వాడుతూ వాడుతూ ఏంటి దీని తాలూకు ఫీచర్స్, అసలు ఏంటి గొప్ప ఇందులో అని బేసిక్ క్వశ్చన్ అనమాట. ఏంటి దీనికి దానికి తేడా అని అంటే, సో దాంట్లో ఉన్నటువంటి స్పెసిఫికేషన్స్ వాళ్ళు మనకు చెప్తారు డెఫినెట్ గా. చెప్పినప్పుడు మనం ఏదైనా ఇన్స్పైర్ అయిపోయి ఓకే అది తీసుకోవడము, అది కావాలనడం, ఒక రకమైన ఇది వస్తుంది సరే. సో అది అక్కడ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎడ్యుకేటింగ్. సో దాని తర్వాత మీకు కావాలా వద్దని డిసైడ్ చేసుకునేది ఆ తర్వాత, ఇట్స్ అనే సపరేట్ సబ్జెక్ట్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకు వచ్చేటటువంటి అడ్వర్టైజ్మెంట్లు, ఓకే ఇక మనం ప్రమోషన్లోకి వచ్చినాం కాబట్టి వాటి గురించి మాట్లాడుకోవాలి. అడ్వర్టైజ్మెంట్, పబ్లిక్ రిలేషన్స్, సో ప్రమోషన్ యాక్టివిటీస్ ఏదైనా ఉన్నాయో, సో వాటన్నిటికి సంబంధించి కూడా ఏం చేస్తే మనకి మోటివేటింగ్, ఓకే ఇంకా ప్రేరేపణ కలిగించడము, సో స్టిమ్యులేటింగ్, అండ్ నెక్స్ట్ ఇప్పుడు మనం చెప్పుకున్నటువంటి పాయింట్ అది ఎడ్యుకేటింగ్. సో ఈ ఈ మూడు కూడా కలిగించడాన్ని ప్రమోషన్ యొక్క తాలూకు మెయిన్ ఆబ్జెక్ట్. సో ప్రమోషన్ టూల్స్ ఏమున్నాయంటే చూడండి, అడ్వర్టైజింగ్, పర్సనల్ సెల్లింగ్, సేల్స్ ప్రమోషన్ ఇది ఒకటి. నెక్స్ట్ పబ్లిక్ రిలేషన్స్ అనేది ఒకటి. సో ఈ మూడు ఒకలాగా ఉంటాయి, ఈ పబ్లిక్ రిలేషన్స్ సపరేట్ ఉంటుంది. వీ కెన్ డిస్కస్ లేటర్ ఇన్ డీటెయిల్. ఓకే, దీస్ త్రీ ఆల్టర్నేటివ్ కలెక్టింగ్ కాల్డ్ ప్రమోషనల్ మిక్స్. సో అడ్వర్టైజింగ్ అంటే ఇట్స్ ఎ నాన్ పర్సనల్. ఓకే, ఇది తీసేయండి, ఇట్లా పైక రాసినవి వదిలిపెట్టేయండి, ఇవి సమ్ మిస్టేక్స్ ఆర్ దేర్. ఓకే, సో ఇట్స్ ఎ నాన్ పర్సనల్. చూడండి చాలా ఇంపార్టెంట్ అడ్వర్టైజింగ్ గురించి ఇంకా మీరు మర్చిపోకూడదు. ఎన్నో ఎగ్జామినేషన్స్ లో ఈ అడ్వర్టైజ్మెంట్ డెఫినేషన్ బేస్ చేసుకొని వచ్చినాయి. ఈ లక్షణాలు ఉంటేనే అది అడ్వర్టైజ్మెంట్ అవుతుంది, లేకపోతే అవ్వదు. అవి ఏంటంటే ఇక్కడ మూడు రాసినాను, ఒకసారి చదివిన తర్వాత మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. చూడండి, ఇట్స్ ఎ నాన్ పర్సనల్ ఫామ్. అదొక మోడ్ అనమాట. ఫామ్ అంటే ఏంటి? ఆ ఫామ్ లో ఉండాలి. ఫార్మ్ ఆఫ్ ప్రెజెంటేషన్ ఆఫ్ ఐడియాస్ త్రూ ఏ పెయిడ్ మీడియా బై అన్ ఐడెంటిఫైడ్ స్పాన్సర్. బై యాన్ ఐడెంటిఫైడ్ స్పాన్సర్. చాలా ఇంపార్టెంట్, ప్రతి ప్రతి వర్డ్ ఇంపార్టెంట్ ఇక్కడ. చూడండి, నాన్ పర్సనల్, పెయిడ్ మీడియా అండ్ ఐడెంటిఫైడ్ స్పాన్సర్ బిహైండ్ ఇట్. నాన్ పర్సనల్ అంటే ఒక మనిషి డైరెక్ట్ గా వచ్చి చెప్పకూడదు. అండర్స్టాండ్? ఒక మనిషి డైరెక్ట్ గా వచ్చి చెప్పకూడదు అంటే ఏం చేయాలి? మనిషి చెప్పకూడదు అంటే ఎవరు చెప్పాలి అంటే త్రూ త్రూ ఏ మీడియా, దట్ ఈస్ రేడియో ఆర్ టెలివిజన్ ఆర్ మైక్, వాట్ ఎవర్ ఇట్ మే బి. ఓకే, నాన్ పర్సనల్ కాకుండా చెప్పాలి. సో అది ఎలా ఉంటుందంటే మాస్ కమ్యూనికేషన్ రూపంలో ఉంటుంది. అండర్స్టాండ్? సో ఇక్కడ చూడండి, ఇట్ షుడ్ బి పెయిడ్. దానికి మనీ పే చేయాలి ఎవరైనా కానీ. మనీ పే చేయకపోతే అక్కడ వచ్చింది అడ్వర్టైజ్మెంట్ అవ్వదు, అది మళ్ళీ వేరే వెళ్ళిపోతుంది. దాన్ని పబ్లిక్ రిలేషన్స్ అంటారు, మీకు తర్వాత చెప్తాను ఎలాగో. సో డబ్బులు కట్టకుండా చేస్తే అది అడ్వర్టైజ్మెంట్ అవ్వదు. మీకు ఒక సింపుల్ ఎగ్జాంపుల్ ఇస్తాను, అసలు ఇక్కడే చెప్పేస్తాను. అడ్వర్టైజ్మెంట్ పబ్లిక్ రిలేషన్స్ తేడా తేడా ఏంటో. ఓకే, ఒక బైక్ ఉందండి, ఆ బైక్ సంబంధించి ఆ, దాని ఫీచర్స్
ఆ కంపెనీ వాడు ఒక బ్రాండ్ అంబాసిడర్ పెట్టుకొని ఇది ఇది ఇలా ఉంది అని చెప్పేసి చెప్తాడు. ఓకే, అది సినారియో ఏ. లాంచ్ అయిన 1 మంత్ తర్వాత మనకు ఉన్నటువంటి ప్రాంప్ట్ న్యూస్ పేపర్స్ ఏవైతే ఉన్నాయో, సో కాల్డ్ మన తెలుగు న్యూస్ పేపర్స్ ఏవైతే ఉన్నాయో, సో వాళ్ళు ఏం చేస్తారంటే ఆ బైక్ గురించి వీళ్ళు రాస్తారు. ఈ ఫీచర్స్ ఇలా ఉంది, దీని డిమాండ్ ఇలా ఉంది, కన్జ్యూమర్ తాలూకు సపోర్ట్ ఇలా ఉంది అని చెప్పి రాస్తారు. అది సినారియో బి. ఈ రెండు ఒకటేనా? ఈనాడు బుక్ లో వచ్చింది అనుకోండి, ఆదివారం బుక్ లో వచ్చింది. కంపెనీ వాడు ఇచ్చినటువంటి ఆ సినారియో ఏలో ఏదైతే మనం అంటున్నాం అడ్వర్టైజ్మెంట్ అని అంటున్నామో అదొకటి, ఈనాడు బుక్ లో వచ్చింది, రెండు ఒకటేనా అంటున్నా నేను. ఎస్, డెఫినెట్లీ రెండు ఒకటి కాదు. సో ఇక్కడ ఎవరి ప్రోడక్ట్ గురించి వాళ్ళు చెప్పుకుంటే దాన్ని అడ్వర్టైజ్మెంట్ అంటారు. మన ప్రోడక్ట్ గురించి ఒక జనరిక్ న్యూస్ లా వస్తే దాన్ని డిఫరెంట్ అడ్వర్టైజ్మెంట్ అనరు. ఓకే, పబ్లిక్ రిలేషన్స్ అంటారు. సో ఇక్కడ చూడండి, అడ్వర్టైజ్మెంట్ అక్కడికి వచ్చినప్పుడు నేను చాలా క్లియర్ గా చెప్తాను, ఇంకా డీటెయిల్డ్ గా చెప్తానండి మీకు. ఓకే, సో ఇక్కడ ఉందా? ఇక్కడ ఉంటే ఇక్కడే చెప్పేస్తాను. జస్ట్ వెయిట్. ఇక్కడ లేదు, మీకు నెక్స్ట్ క్లాస్ లో మీకు 4 Ps గురించి 4 క్లాసెస్ తీసుకుంటాను నేను. ఓకే, సచ్ అన్ ఇంపార్టెంట్ టాపిక్స్ అదే. సో నాన్ పర్సనల్ అయి ఉండాలి, పెయిడ్ మీడియా ఉండాలి, ఐడెంటిఫైడ్ స్పాన్సర్ కూడా ఉండాలి. ఐడెంటిఫైడ్ స్పాన్సర్ లేకుండా ఎవడో డబ్బులు ఇస్తాడండి. ఓకే, నాన్ పర్సనల్ గానే ఇస్తాడు. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఉన్నాను, నేను నాకు బాగా ఇష్టమైనటువంటి ప్రోడక్ట్ మంచి పెన్ అనుకోండి, సెల్లో పెన్ అనుకోండి, నేను డబ్బులు ఇస్తాను మా లోకల్ గా ఉన్నటువంటి ఏరియాలో, పట్టణంలో. ఓకే, నేను నా పెన్ను గురించి చెప్తాను. ఎవరు చేస్తారు ఇది? ఆ, నేను చేసినా కానీ చెల్లు వాళ్ళు చేసినట్టే కదా, అవునా కదా? సో అక్కడ ఐడెంటిఫైడ్ స్పాన్సర్ ఎవరు? నేను చేయిస్తున్నాను, అది నాదంటే ఊరుకుంటారా? నో. సో దట్ ఈస్ నాట్ అండ్ కమ్స్ అండర్ అడ్వర్టైజ్మెంట్. సో అడ్వర్టైజ్మెంట్ ఏమి ఉండాలి? నాన్ పర్సనల్ అయి ఉండాలి, పెయిడ్ ఫామ్ అయి ఉండాలి, స్పాన్సర్ ఖచ్చితంగా ఎవరో ఉండాలి. అండర్స్టాండ్? ఈ మూడు ఉంటేనే అది అడ్వర్టైజ్మెంట్ అవుతుంది, లేకపోతే అవ్వదు. నెక్స్ట్ కంటిన్యూ చేద్దాం. సో పర్సనల్ సెల్లింగ్, ఇట్ ఈస్ యూజ్డ్ వేర్ ద ఏరియా అనేబుల్ టు అడ్వర్టైజ్ అండ్ కస్టమర్స్ గ్రూప్ ఆర్ స్మాల్ ఇన్ సైజ్. దాన్ని పర్సనల్ సెల్లింగ్ అంటే ఇది డైరెక్ట్ గా వెళ్ళి చేయడం. సో పర్సనల్ సెల్లింగ్ అంటే డైరెక్ట్ గా పర్సన్ వెళ్ళి అమ్మడాన్ని పర్సనల్ సెల్లింగ్. ఇక సేల్స్ ప్రమోషన్ వస్తే ఏముంటాయి అంటే చూడండి, సేల్స్ ప్రమోషన్ ఇస్ ఏ ఫెంటాస్టిక్ వర్డ్ అండ్ ఇంపార్టెంట్ వర్డ్ ఇన్ మార్కెటింగ్ మిక్స్. సో సేల్స్ ప్రమోషన్ అంటే వెరీ సింపుల్, మన లాంగ్వేజ్ లో బాగా మన రెగ్యులర్ లాంగ్వేజ్ లో తెలుసుకోవాలంటే ఏదైనా ప్రోడక్ట్ తాలూకు సేల్స్ పెరగడానికి, ఓకే, సేల్స్ పెరగడానికి చేసేటటువంటి ప్రతి యాక్టివిటీ కూడా సేల్స్ ప్రమోషన్. అండర్స్టాండ్? ఇప్పుడు మీకు అరే లైవ్ ఎగ్జాంపుల్, కొన్నాళ్ళు సంతూర్ సోప్ కొంటే రెనాల్డ్స్ పెన్ ఇచ్చారు, అవునా? 2 సబ్బులు కొంటే ఒక స్పూన్ ఇస్తారు. ఉమెన్స్ అస్సలు వదిలిపెట్టరు, సబ్బును కాదు స్పూన్ వదిలిపెట్టరు, అందుకని 2 సబ్బు కొనిస్తారు. ఓకే, సో ఇవన్నీ ఏంటంటారు? ఎగ్జాక్ట్లీ సేల్స్ ప్రమోషన్ టాక్టిక్స్. మనం ఏదైనా షాపింగ్ కాంప్లెక్స్కి వెళ్ళినప్పుడు అక్కడ చిన్న చిన్న పోటీలు పెడతా ఉంటారు. ఆ, సార్ మీరే రండి, సార్ మీరే, ఎస్ఎస్ మేడం మీరే రండి, జస్ట్ 1 మినిట్ అండి, మీరు ఈ గేమ్ లో పార్టిసిపేట్ చేయండి అని చెప్పేసి, మనం ఎలా పార్టిసిపేట్ చేసినా, మనం స్కిల్ఫుల్ గా చేసినా, స్కిల్ఫుల్ లేకపోయినా కానీ మనకు ప్రెజెంటేషన్ ఇస్తారు. ఓకే, అలాగే మనకి సీరియల్ మధ్యలో కానీ ప్రోగ్రామ్స్ లో కానీ చెప్పేటటువంటి యాంకర్స్ డ్రెస్ కార్టసీ అని చెప్పిన దగ్గర నుంచి స్పాన్సర్డ్ బై అని చెప్పేటటువంటి అన్ని కూడా అవన్నీ ఏంటంటారు? సేల్స్ ప్రమోషన్సే. ఓకే, ఆర్ఎస్ బ్రదర్స్ నుంచి మీకు పట్టు చీర, ఇదంతా ఏంటి? ఆర్ఎస్ బ్రదర్స్ వాళ్ళు ఎందుకు ఇవ్వాలి? ఎందుకంటే ఆ ప్రోగ్రామ్ ని చాలా మంది వాచ్ చేస్తుంటారు. సో ఈ ఆర్ఎస్ బ్రదర్స్ అనే వాళ్ళు మేము ఆ, ఈ డ్రెస్ మెటీరియల్ మా దగ్గర ఉంటుంది అని చెప్పుకోవడానికే కదా. ఓకే, సో దీస్ ఆర్ ద మెనీ ఫార్మ్స్ ఆఫ్ సేల్స్ ప్రమోషనల్ యాక్టివిటీస్. సో అలాంటివన్నీ కూడా సేల్స్ ప్రమోషన్. ఈ జాగ్రత్త, మీరు ఎందుకు ఇంత కొంచెం ఇంత డీపర్గా ఎందుకు చెప్తున్నానంటే
ప్రతిదీ అనమాట. షోరూమ్ డిస్ప్లేస్, ఓకే, ఫ్రీ గిఫ్ట్స్ అయితేనేమి, కూపన్స్ అయితేనేమి, శాంపిల్స్ అయితేనేమి, రకరకాలుగా ఉంటాయి సేల్స్ ప్రమోషన్. అండర్స్టాండ్? అది నెక్స్ట్. నెక్స్ట్ 4 పీస్ కి మళ్ళీ ఒక 3 పీస్ కలిపితే దాన్ని 7 పీస్ అంటారు. 7 పీస్ మోడల్ ప్రపోజ్ చేసింది బూమ్స్ అండ్ బిట్నర్ అండి. సో ఆ 3 పీస్ ఏంటంటే పీపుల్, ఫిజికల్ ఎవిడెన్స్, ప్రాసెస్. పీపుల్ అండి, ఫిజికల్ ఎవిడెన్స్, ప్రాసెస్. దీని గురించి నేను డీటెయిల్డ్గా మళ్ళీ చెప్తాను. ఓకే. సో ఇది నెక్స్ట్. ఇక్కడ ఇంతకుముందు సర్వీస్, ఇక్కడ నేను ఇర్రిలవెంట్ గా రాసినట్టు అనిపిస్తుంది కానీ దీస్ ఆర్ వెరీ రిలవెంట్ టు ద సబ్జెక్ట్. అండర్స్టాండ్? ఇక్కడ చూడండి, ఇక్కడ నోట్స్ చూడండి. ఇక్కడ నేను రాసిన గొప్ప చెప్పుకోవడం కాదు కదండి. నోట్స్ కొత్త వాళ్ళు చదివినా కానీ ఇప్పుడు నేను పీపుల్, ఫిజికల్ ఎవిడెన్స్, ప్రాసెస్ అన్నది కొంచెం నాకు డౌట్ఫుల్ గా ఉంది, తర్వాత చెప్తాను. బట్ ఇక్కడే నేను క్లియర్ గా రాస్తాను. సార్ చూస్తే మేబీ ఇట్ కెన్ అండర్స్టాండ్. పీపుల్ ఇంక్లూడ్స్ ఏముంది? నాలెడ్జ్ వర్కర్స్, ఎంప్లాయర్స్, మేనేజ్మెంట్ అండ్ కన్జ్యూమర్స్. సో వీళ్ళందరూ కూడా పీపుల్ కిందకి వస్తారు. ఈ మార్కెటింగ్ లో పీపుల్ ఎందుకు అంత ఇంపార్టెన్స్ అంటే బికాస్ పీపుల్ ఓన్లీ ఆర్ ద సోర్సెస్. సో అందుకని అంత ఇంపార్టెన్స్ ఉంది, వాళ్ళే కదా మార్కెటింగ్ కి ఇంపార్టెంట్. సో అందుకని అక్కడ పి అనేది ఆ పి నెక్స్ట్ పి అంటే 3 పీస్ లో 4 పీస్ కాకుండా నెక్స్ట్ పి పీపుల్ అనేది ఇంపార్టెంట్. సో అందులో ఏముందండి? నాలెడ్జ్ వర్కర్స్, ఎంప్లాయీస్, మేనేజ్మెంట్ అండ్ కన్జ్యూమర్స్. ఇక ప్రాసెస్ వస్తే ప్రొసీజర్స్, mechanism and flow of activities helps the marketer to satisfy the consumer in a better way. దాన్ని ప్రాసెస్ అన్నారండి. చాలా ఇంపార్టెంట్ అండి. సో ఈ మార్కెటింగ్ మిక్స్ అంతా ఎందుకు అంటే కనుక ప్రొడ్యూసర్ తయారు చేసిన ప్రోడక్ట్ కన్జ్యూమర్ దగ్గరికి తీసుకెళ్ళి సో ఆ గ్యాప్ ని ఫిల్ చేస్తూ బెటర్ గా క్రియేట్ చేయడం, వాల్యూ క్రియేట్ చేయడము, సాటిస్ఫాక్షన్ ఇవ్వడమే కదండి మిక్స్ యొక్క తాలూకు అర్థం. సో ప్రాసెస్ అనేది ఏంటి అంటే ఆ ఇచ్చినటువంటి ప్రొసీజర్, మెకానిజం ఏదైతే ఉందో కన్జ్యూమర్ కి మరింత సాటిస్ఫై చేసేలాగా చేసినటువంటి ఏదైతే ప్రొసీజర్ ఉందో దాన్ని ప్రాసెస్ గా చెప్పడం జరుగుతుంది. ఇక్కడ ఫిజికల్ ఎవిడెన్స్ ఏంటంటే ఇట్ డీల్స్ విత్ ద డైరెక్ట్ సెన్సరీ ఎక్స్పీరియన్స్ of a product or service that flows a customer to measure whether he or she has received value. So physical evidence means nothing but feedback అని కూడా అర్థం చేసుకోవచ్చండి. ఇంకొకసారి చదువుతా చూడండి. It deals with the direct sensory experience of a product or services that flows a customer to measure whether he or she has received value. సో ఇప్పుడు దీని గురించి ఒక మొబైల్ ఫోన్ కానీ, ఒక 2 వీలర్స్ స్కూటీ ఆర్ బైక్ ఆర్ 4 వీలర్స్ కార్, దీని గురించి మీ ప్రోడక్ట్ ఎలా ఉంది అని అడిగితే మన వల్ల ఆన్సర్ చెప్తారు పాజిటివ్ గా. దట్ ఈస్ నోన్ యాజ్ ఫిజికల్ ఎవిడెన్స్. అండర్స్టాండ్? సో దీస్ ఎక్స్ట్రా పీస్ ఆర్ పీపుల్, ప్రాసెస్, ఫిజికల్ ఎవిడెన్స్. సో ఈ 3 + 4 కలిపితే 7 పీస్ మోడల్ అంటారు. ఓకే, అది చెప్పింది ఎవరు కూడా మనం ఇక్కడ చూసాం. ఎవరు చెప్తున్నారు? బూమ్స్ అండ్ బిట్నర్ చెప్తున్నారు. సో ఇక్కడ సర్వీస్ అంటే ఏంటి? వాట్ ఈస్ సర్వీస్? సర్వీస్ క్యారెక్టరిస్టిక్స్ ఏమున్నాయి? ఎగ్జామినేషన్స్ రావచ్చండి. చూడండి, ఇన్సెపరబిలిటీ, సపరేట్ చేయలేం దాన్ని. ఇంటాంజిబిలిటీ, ఇట్ డస్ నాట్ టాంజిబుల్. సో హెట్రోజినిటీ అండ్ పెరిషబిలిటీ. పెరిషబిలిటీ అంటే ఏంటి? తొందరగా అయిపోవడం. పెరిషబుల్ గూడ్స్ అంటే ఏంటంటే తొందరగా పెరిషబుల్ గూడ్స్ ఎక్కువ కాలం ఉండదు, అది తక్కువ టైం పీరియడ్ ఉంటుంది. సో దీస్ ఆర్ సర్వీస్ క్వాలిటీస్. సో ఇన్సెపరబిలిటీ, సపరేట్ చేయలేము. ఇంటాంజిబిలిటీ, సో కనిపించదు. హెట్రోజినిటీ, హెట్రోజినిటీ అంటే స్పెసిఫిక్ గా ఉండడం. హెట్రోజినిటీ మీన్స్ ఓకే. హోమోజినియస్ అంటే అంత ఒకలాగా. అండర్స్టాండ్? దిస్ ఈజ్ అబౌట్ a brief introduction of marketing mix. Understand? Yes. So in next class, we can discuss each and every P of marketing mix, that is 4 P's in detailed. Okay. ప్రోడక్ట్ అంటే ఏంటి, అందులో ఏముండే ప్రోడక్ట్ లైన్, విడ్త్, డెప్త్. సో ఇంకా కొన్ని థియరీస్ వస్తాయి ఎవరైనా ప్రపోజ్ చేసినటువంటి
బీసీసీ మ్యాట్రిక్స్ అని అవి. సో ఇందులో నేను చెప్పేది ఏంటంటే మీకు యూట్యూబ్లో మార్కెటింగ్ బై విజయ్ అని ఉంటుంది. మార్కెటింగ్ బై విజయ్ అని మీరు గూగుల్ యూట్యూబ్ చేస్తే ఆయన బాగా చెప్తారు. మార్కెటింగ్ బై విజయ్ అని ఆ ప్రొఫెసర్ బాగా చెప్తారు. కొన్ని వీడియోస్ ఉంటాయి, అవి మీరు వాచ్ చేయండి. వెరీ సింపుల్, ఒక 2-3 మినిట్స్, 5 మినిట్స్, 4 మినిట్స్ అలా ఉంటాయి. ఇంకా మీకు చాలా క్లియర్గా అండర్స్టాండ్ అవుతుంది. ఓకే, సో మన ఛానల్ అందరూ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. మన సిఈ ఫర్ సిఈ. సో దీని ఉద్దేశం ఏంటంటే అందరు కామర్స్ వాళ్ళు ఇందులోకి వచ్చినట్లయితే సో వాళ్ళు కామర్స్ చదివినందుకు ఎటు వెళ్ళాలనే దిక్సూచిలాగా ఈ మన క్లాసెస్ ఉపయోగపడతాయి. సో డిగ్రీ అయిపోయిన వాళ్ళకి పీజీ ఎంట్రన్స్, సో ఆల్రెడీ మనం 2 ఇయర్స్ ముందు చేసి ఉన్నాము. ఆ ప్లేలిస్ట్ అంతా కూడా మన యూట్యూబ్ ఛానల్లో ఉంది. ఓకే, ఆ తర్వాత వన్స్ పీజీ ఎంట్రన్స్ అయిన తర్వాత పీజీ ఎంట్రీలోనే వాళ్ళకి నెట్ సెట్ తాలూకు ఇంట్రడక్షన్ ఇచ్చేసి సో వాళ్ళు కంప్లీట్ అయ్యే టైంకి నెట్ సెట్ క్వాలిఫై అలాగే చేయడం, క్వాలిఫై అయిన వాళ్ళని డిఎల్కి జేఎల్కి ప్రిపేర్ చేసేటట్టు మనం ఇప్పుడు చూస్తున్నటువంటి ప్రతి స్టెప్ కూడా రికార్డింగ్ ని ఇంటాక్ట్ చేస్తున్నాము. బికాస్ ఇవన్నీ కూడా క్వాలిఫైడ్ అండ్ ఎక్స్పీరియన్స్డ్ ఆల్రెడీ ఆ వేలో వచ్చిన వాళ్ళే చెప్తున్నారు కాబట్టి ప్రిపరేషన్కి తోడవుతాయి. ఈ నేను మచ్ స్టాండర్డ్ వండర్ఫుల్ ఇవి అని చెప్పడంలా, ఏదైతే చదువుతున్నారో వాళ్ళ ప్రిపరేషన్కి ఒక స్టెప్గా ఉపయోగపడతాయి అన్న ఉద్దేశంతో ఈ ఇది చేస్తున్నాము. సో దీని అందరికీ ఇందులో చాలా మంది లెక్చరర్స్ కొంతమంది ఉంటారు. సో కొంతమంది కాంపిటేటివ్ కోర్స్ చదివే వాళ్ళు ఉంటారు, కొంతమంది కామర్స్ని ఇష్టపడే వాళ్ళు ఉన్నారు. సో మీరందరూ కూడా మీ చుట్టుపక్కల ఉన్నటువంటి కామర్స్ పిల్లలు ఎవరైతే ఉన్నారో మన ఛానల్ని షేర్ చేయండి. ఓకే, సో వాళ్ళు ఎక్కడో దగ్గర ట్రిగ్గర్ అవుతారు. ట్రిగ్గర్ అయితే ఎట్ ద ఎండ్ బెనిఫిట్ ఏంటి ఏంటంటే సిస్టంలోకి ఒక క్వాలిటీ ప్రొడక్ట్ వస్తుంది. అంతే, సిస్టంలోకి ఒక క్వాలిటీ ప్రొడక్ట్ వస్తుంది. అలాగే ఎవరైతే కష్టపడి చదువుతుంటారో వాళ్ళకి ఒక చిన్న ఊర్త సాయం లాగా చేస్తే దే కెన్ వాట్ వి కాల్ దే కెన్ ఇగ్నేట్ అండ్ దే కెన్ ఎక్స్పోజ్ దేర్ పొటెన్షియల్. సో వాళ్ళ యొక్క తాలూకు పూర్తి పొటెన్షియల్ని ఎక్స్పోజ్ చేస్తారు. ఆ ఎక్స్పోజ్ అనేది పిల్లలకు ఉపయోగపడుతుంది రేపు. సో మంచి లెక్చరర్స్ వస్తే మంచి పిల్లలు తయారు చేస్తారు కదా. అంతే దీని అనుకున్నాను బ్యాక్గ్రౌండ్, అంతే తప్ప మీరేదో సబ్స్క్రైబ్ చేస్తే నాకు ఏదో డబ్బులు రావు ఏం రావు. ఓకే, అదంతా చాలా పెద్ద ప్రొసీజర్. నాకు తెలిసి ఎడ్యుకేషన్ ఛానల్ అలా ఏం రావు. కాకపోతే 1000 చేయాలనే ఒక ఇదిగా అనుకున్నాము. సో అది చేయడానికి మా ఫ్రెండ్ మంచిగా కష్టపడినారు. సో ఆ కోణంలో మేము కూడా చేస్తాం. 1000 అయిన తర్వాత ఇంక వచ్చిన వాళ్ళు వస్తారు, లేకపోతే లేదన్నట్టుగా ఉన్నాము. బట్ ఐఎమ్ రిక్వెస్టింగ్ షుడ్ బి ప్రమోటెడ్. ఓకే, ఎందుకంటే అంత అవసరం ఉందని అర్థం. అండర్స్టాండ్. సో అవర్ ఛానల్ ఈజ్ సిఈ ఫర్ సిఈ అని, దాన్ని సెలక్షన్ కూడా కామర్స్ ఎడ్యుకేషన్. మేము ఎడ్యుకేషన్ ఇస్తున్నాము, ఎందుకు కాంపిటేటివ్ ఎగ్జామినేషన్ ఇస్తున్నాము. అందుకనే సిఈ ఫర్ సిఈ అని ఒక క్యాచీగా వర్డ్ ఉండడానికి న్యూమరిక్ వర్డ్ వేస్తాం. ఫర్ మామూలుగా అయితే కామర్స్ ఎడ్యుకేషన్ ఫర్ కాంపిటేటివ్ ఎగ్జామినేషన్, దాన్ని అబ్రివేషన్ చేస్తే సిఈ వచ్చింది, బాగుంది కదా అని అది నేనే చేసినాను. ఓకే, సో వెల్ నెక్స్ట్ క్లాస్లో మనము మళ్ళీ 4 Ps గురించి ఇంకా డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేద్దాం. ఓకేనా, రైట్.